ఐ గ్యాస్ చూసారు ఈ మొబైల్ అయితే ఎంఐ ఏటీఏ మన కస్టమర్ అయితే నో సర్వీస్ వస్తాను ఇచ్చారు. చూడండి సెట్టింగ్స్ మాత్రం ఆన్ చేసి చూపిస్తున్నాను. కాంబో కూడా పైన చూసారు పైన నో సర్వీస్ అని వస్తుంది లెఫ్ట్లో. ఇది డిస్ప్లే కూడా పోయింది అండ్ నో సర్వీస్ వస్తుందని చెప్పి అయితే మన కస్టమర్ ఇచ్చారు. ఇదేంటంటే 2G 4G ఐసీ బ్యాండ్ అయితే మాత్రం కంప్లీట్ ఉంటుంది. ఇది ఇవి ఎక్కువైతే మాత్రం ఎంఐ ఏటీఏ, ఎంఐ నోట్ 9 ప్రో మ్యాక్స్, నోట్ 9 ఎక్కువ కంప్లీట్ వస్తూ ఉంటాయి నో సర్వీస్ అని. ఇవి వచ్చేటప్పుడు మాత్రం మనం చూస్తారు కదా లెఫ్ట్న అయితే ఆ ఫ్రేమ్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. లైట్ హీట్ చేసి ఓపెన్ చేసినప్పుడు అయితే మాత్రం మ్యాక్సిమం 90% అయితే చాలా వరకు మన సిగ్నల్ వస్తూ ఉంటాయి. కొన్ని ఇంకా రాకపోతే మాత్రం కంపల్సరీ అయితే ఆ బ్యాండ్ అయితే మాత్రం మనం చేంజ్ చేసుకోవాలి. సీల్ కింద అయితే ఉంటుంది చూడండి, చూపిస్తాను నేను ఓపెన్ చేసి అయితే మాత్రం. టూ జీ 4G ఐసీది ఆ బ్యాండ్ ఆ ఫ్రేమ్ అయితే మాత్రం నీట్ తీసుకోవాలి. మళ్ళీ ఓవర్ హీట్ పెట్టినా సరే సెట్ అయితే మాత్రం డెడ్ అయిపోద్ది. సీల్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం నీట్గా ఓపెన్ చేసుకోవాలి. లేదంటే మన ట్రాక్లో కట్ అయిపోవడం వల్ల ఒకదానికి వేరే కంప్లైంట్లు వచ్చేస్తూ ఉంటాయి. జాగ్రత్త చేసుకోవాలి. మొత్తానికి ఆ సీల్ అయితే మాత్రం యూజ్ చేసి అయితే ఓపెన్ చేశాను. చూసారు కదా ఇది. మనం ఇంకా దగ్గర నుండి అయితే వీడియో తీద్దాం అనుకున్నాను, కాకపోతే నాకు వర్క్ చేయడం అయితే అవ్వట్లేదు సరిగా. చూసారు అయితే ఐసీ అంటే అయితే మాత్రం 2G 4G ఐసీ, దాన్ని అయితే మనం మార్చుకోవాలి. 90% అయితే లైట్ హీట్ చేసి మళ్ళీ సెట్లు పెట్టి ఆన్ చేసి వస్తే సిగ్నల్ వచ్చేస్తాయి. రాకపోతే మాత్రం కంపల్సరీ అయితే మాత్రం ఈ బ్యాండ్ అయితే మనం మార్చుకోవాలి. నేను అలా చేసి చూసాను, రాలేదు. మళ్ళీ ఇంకెందుకని చెప్పి అయితే మాత్రం నేను అయితే మార్చేసాను. చూడండి ఇదైతే ఏసీ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. డైరెక్ట్గా మా అయితే ఇంకా బోర్డు నుండి రీప్లేస్మెంటే చేయాలి, తప్పదు. సరే ఈ ఐసీ అయితే తీస్తాను. మళ్ళీ కొత్తది ఇది. చూసారు కొత్త అయితే నేను ఇన్స్టాల్ చేశాను. ఇది కూడా హీట్ చేసినప్పుడు ఓవర్ హీట్ చేయకూడదు. ఓవర్ హీట్ చేస్తే బోర్డు అయితే పొగ్గిపోయి మొత్తం సెట్ అయితే ఆగిపోతాయి. ఐసీ వర్క్ కదా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. ఇది మనం తీసింది అయితే ఇది ఐసీ 2G 4G ఐసీ అయితే మాత్రం ఇదైతే మాత్రం నేను ఆల్రెడీ వేరే సెట్లో తీసి అయితే వేసాను దీనికి. చూసారా చూడడానికి చిన్నగా ఉంది కానీ మొత్తం అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది సిగ్నల్ మొత్తం.
ఒకసారి అయితే మొత్తం అంతా సెట్ అయితే ఫిట్ చేసి చూద్దాం సిగ్నల్ వస్తుంది లేదని. మామూలుగా కెమెరాలో అయితే పెట్టలేదు, మామూలు బ్యాక్ పెట్టి ఒకసారి ఆన్ చేసి చూద్దాం. బ్యాక్ క్యాప్ అయితే పెట్టాలి, సిగ్నల్ టవర్ మీద వెనకాల ఉంటాయి కదా బ్యాక్ క్యాప్కి, అందుకని మనం బ్యాక్ క్యాప్ అయితే పెట్టాలి. ఒకసారి మామూలుగా ఆన్ చేసి చూపిస్తున్నాను. సెట్ అయితే మొత్తం కానీ అయింది. కొన్ని మొబైల్ ఏంటంటే మన ఐసీ మార్జిన్స్ సెట్లు అయితే డెడ్ అయిపోతుంటాయి. సెట్ ఆన్ అవడం టైం పడుతుంది. మొత్తం సెట్ అయితే ఆన్ అయింది, చూసారు కదా సిగ్నల్ అయితే వస్తుంది. జియో 4G అయితే మనకు కనిపిస్తుంది కదా, చూసారు కదా మొత్తం సిగ్నల్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్.